ఏసీబీ విచారణకు సంబంధించి కేటీఆర్కు కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఏసీబీ విచారణకు ముందు, ఏసీబీ విచారణ తర్వాత అసలు కేటీఆర్ ఏం మాట్లాడాలి, అక్కడ ఏసీబీ అధికారుల ముందు కేటీఆర్ ఎలా బిహేవియర్ చేయాలి, సో ఏ ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెప్పాలి, కంగారు పడకుండా ఎలా మేనేజ్ చేయాలి, సో ఇటువంటి అనేకమైనటువంటి ఇక ప్రశ్నలకు కేటీఆర్కు డైరెక్షన్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. గతంలో కవిత అరెస్టుకు ముందు కూడా ఇదే రకంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి అనేకమైనటువంటి వ్యూహాలతో ఇక కవితను గైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఇక కేటీఆర్ను కూడా గైడ్ చేసినట్టు తెలుస్తుంది. మాట్లాడే భాష, మనం తీసుకున్నటువంటి బ్రీత్ కావచ్చు, సో అనేకమైనటువంటి అంశాలని క్లియర్గా పూసగుచ్చినట్టుగా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. సో ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ ఫోన్ ద్వారా డైరెక్షన్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ కేటీఆర్ కనుక ఫామ్ హౌస్కి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనేటువంటి ఉద్దేశంతో ఇక ఏసీబీ అధికారుల విచారణకు ముందు, ఆ విచారణ తర్వాత పలుమార్లు కేసీఆర్తో ఫామ్ హౌస్ నుండి ఫోన్ మాట్లాడినట్టు తెలుస్తుంది. సో అనేకమైనటువంటి కీలక అంశాల గురించి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకున్నట్టుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. సో నేనేం చెప్పానో చెప్పినట్లుగానే అక్కడ ఏసీబీ అధికారుల ముందు చెప్పాలి. సో బిహేవియర్ కావచ్చు, మనం కూర్చునే పద్ధతి, నడిచే పద్ధతి, నిలబడే పద్ధతి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు కావచ్చు, ఎక్కడా కూడా చింతాకంత తేడా రావద్దన్నట్టుగా కేసీఆర్ గట్టిగానే ఇక కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గట్టిగానే ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని గైడ్ చేసి పంపించారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఒకసారి ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ నాయుడు తెలుసుకుందాం. సో విజయ్, ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కేసులో విచారణకు హాజరైనటువంటి కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చారు. అనేకమైన వ్యూహాలు ఆయనకు చెప్పి పంపించారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది, నిజంగా కేసీఆర్ ఇద్దరు మరి ఫోన్ మాట్లాడుకునేందుకు అవకాశం ఉందా, నిజంగానే ఫోన్ మాట్లాడుకున్నారా? ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కు ఆయన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ భరోసా నింపే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తా ఉంది. మానసిక స్థైర్యం కోల్పోకుండా కేసులను చట్టపరంగా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా సూచించినట్టయితే సమాచారం. ఎంక్వైరీ సందర్భంగా పోలీసులతో ఏ విధంగా వ్యవహరించాలి, ఎలాంటి భాషను ఉపయోగించాలి వారి ముందు అనేటువంటి కోణంలో కూడా కేసీఆర్ అయితే సూచనలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. కేటీఆర్ కు విచారణకు వెళ్లే ముందు తండ్రితో ఫోన్ లో మాట్లాడడం సందర్భంగా కేటీఆర్ కు పలు సూచనలు చేసినట్టు కొంత ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఎంక్వైరీలో భయం, జంకు లేకుండా జరిగిన విషయాన్ని వివరించాలని చెప్పేసి కూడా కేటీఆర్ కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. విచారణ పూర్తయిన తర్వాత కేటీఆర్ కు ఫోన్ చేసి విచారణ జరిగిన తీరును కూడా తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు అయితే కొంత టాక్ అయితే నడుస్తా ఉంది. అంటే ఎలాంటి ప్రశ్నలు నిన్ను అడిగారు, అసలు నువ్వు ఏం సమాధానం ఇచ్చావు, మళ్ళీ విచారణకు రమ్మన్నారా నిన్ను అని చెప్పేసి కూడా కేటీఆర్ ను ఆరా తీశారనేది తెలుస్తా ఉంది. సో బుధవారం రాత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి తండ్రితో భేటీ అయ్యేందుకైతే వెళ్లారు. సో కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫామ్ హౌస్ కి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనేటువంటి అనుమానంతో అక్కడికి వెళ్లకుండానే వెనుదిరిగినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ లో కేటీఆర్ తో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది కేసీఆర్. సో ఫార్ములా ఈకే రేస్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి విచారణ తీర్పైన కేసీఆర్ ఫోన్ ద్వారా కేటీఆర్ కి అయితే డైరెక్షన్ అయితే చేశారు కేసీఆర్. సో విచారణకు ముందు అలాగే విచారణకు తర్వాత కూడా ఫోన్ లో మంత్రాలు అయితే జరిపినట్టు తెలుస్తా ఉంది. సో పలువురు ప్రముఖ న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తా ఉంది. ఎస్సీపీ మళ్ళీ ఎంక్వైరీకి పిలిచే ఎలాంటి ప్రశ్నలు సంధించేటువంటి ఛాన్స్ ఉంది అండ్ అందుకు కేటీఆర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, కేటీఆర్ పైన ఉన్నటువంటి అభియోగాలు, నమోదు చేసినటువంటి సెక్షన్ల వల్ల అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అనేటువంటి ఇలాంటి కోణాల్లో కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా కవిత విచారణ సమయంలో కూడా కేసీఆర్ అయితే ఇంటికి కూడా రాలేదు. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఫోన్ లో మాట్లాడే ప్రశ్న కూడా ప్రచారం అయితే జరుగుతా ఉంది. సో ఆమె అరెస్ట్ చేసే సమయంలో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కవితనే నేరుగా తండ్రి వద్దకు అంటే ఫామ్ హౌస్ కే వెళ్ళి కలిశారు. సో ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కూడా కేటీఆర్ కోసం కేసీఆర్ అయితే హైదరాబాద్ కు రాలేదు. తన ఫామ్ హౌస్ నుంచే అటు న్యాయవాదులు ఇటు కేసీఆర్ కు కూడా గైడెన్స్ ఇస్తున్నా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు విచారణకు అంటే ఏసీబీ విచారణకు హాజరైనటువంటి క్రమంలో కూడా తన వెంట అడ్వకేట్ ను తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనను కూడా కేటీఆర్ కు చెప్పినట్టుగా కొంత ఆ పార్టీ వర్గాలు అంటే కొంత కేటీఆర్ కు దగ్గరగా ఉన్నటువంటి సన్నిహిత వర్గాల్లో అయితే చర్చ నడుస్తా ఉంది. టాక్ ఆఫ్ ది టౌన్ గా
ఈ యొక్క మ్యాటర్ అయితే ఉంది ప్రస్తుతం చూశారు. ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఏసీబీ విచారణకు ముందు, ఏసీబీ విచారణ తర్వాత అయితే కేసీఆర్తో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించి మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో వైపు ఏసీబీ, ఇంకోవైపు కేటీఆర్, ఇంకోవైపు కేసీఆర్. సో ప్రధానంగా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ వచ్చాం. సో కేటీఆర్ ఎప్పుడైతే ఈ యొక్క ఏసీబీ విచారణకు వెళ్తున్నారో, విచారణ సమయంలో కేసీఆర్కు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కేటీఆర్ ఇద్దరు ఫోన్లో అనేక మార్లు సంభాషించినట్టు తెలుస్తోంది. సో విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు కనుక నిన్ను ఏమి అడిగినా కానీ, లేదంటే ఇంకేదైనా నిన్ను అబ్జర్వ్ చేసినా కానీ, సో నువ్వు ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి అంశాల గురించి పలుమార్లు ఇక కేటీఆర్ ఇద్దరు కూడా ఫోన్ సంభాషణలో మాట్లాడుకుని తెలుస్తుంది. సో గతంలో కవిత విషయంలో కూడా కేసీఆర్ గతంలో ఇదే రకమైనటువంటి సందేశాన్ని తన కూతురికి ఇచ్చినట్టు తెలుస్తోంది. సో గతంలో లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యేటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ ఎక్కడా బయటకు రాలేదు. ఎక్కడ కూడా కవితను డైరెక్ట్గా కలిసినటువంటి పరిస్థితి మనం చూడలేదు. కేవలం ఫోన్ సంభాషణ ద్వారా కవితను మోటివేట్ చేస్తూ ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ధైర్యంగా ఉండాలి అనేటువంటి హితబోధన చేసినట్టుగా తెలిసింది. సో సేమ్ టు సేమ్ ఇక కేటీఆర్ విషయంలో కూడా ఏసీబీ విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఏసీబీ ఆఫీస్కి పోకముందు కేసీఆర్తో ఫోన్ మాట్లాడి తెలుస్తుంది. అనేకమైనటువంటి వ్యూహాలను, ఎత్తుగడలను ఎలా అక్కడ అధికారుల ముందు మనము వ్యవహరించాలనేటువంటి అంశాల గురించి కేటీఆర్ డిస్కషన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆఫ్టర్ విచారణ తర్వాత కూడా కేటీఆర్ మాట్లాడి తెలుస్తుంది. విచారణలో జరిగినటువంటి సంభాషణ కావచ్చు, విచారణలో అడిగినటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇతర అంశాల గురించి కేసీఆర్తో పంచుకున్నట్టు తెలుస్తుంది. అప్పుడు కేసీఆర్ కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు కేటీఆర్ అడిగినట్టు తెలుస్తోంది. సో అనుకున్నట్టుగానే చెప్పినట్టుగానే అక్కడ మరి అమలు చేసావా, నిజంగానే మరి అక్కడ అధికారులు ఏ విధంగా నిన్ను ప్రశ్నించారు, నెక్స్ట్ ఎప్పుడు రమ్మన్నారు, ఏం చేయబోతున్నారనేటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి అయితే కేసీఆర్ డిస్కషన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నిజంగానే కేటీఆర్ మాట్లాడుకున్నారు. ఒకవేళ మాట్లాడుకుంటే తండ్రి కొడుకు ఏ విధమైనటువంటి బలమైనటువంటి అంశాలని ఆయనకు చెప్పి పంపించారనేటువంటి డిస్కషన్ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. సో ఫార్ములా ఈ రేస్ విచారణ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎన్ఎల్ రెడ్డి, కేటీఆర్ల విచారణ ముగిసినప్పటికీ మళ్ళీ ఏ క్షణమైనా కేటీఆర్ను అటు బిఎన్ఎల్ రెడ్డి, అరవింద్ కుమార్ను పిలిచే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు ఈడీ కాచుకొని కూర్చొని ఉంది. సో ఎప్పుడైనా విచారణకు రావచ్చు. ఎందుకంటే ఇప్పటికే 16వ తారీఖున ఈ నెల విచారణకు రావాలంటూ ఈడీ చెప్పడం నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. నిన్న విచారణ తర్వాత కూడా తెలంగాణ భవన్కు వెళ్ళినటువంటి కేటీఆర్ను ఒక్కసారిగా టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన్ని వెల్కమ్ చెప్తూ తెలంగాణ భవన్లోకి తీసుకెళ్ళినటువంటి ఆ విజువల్స్ కూడా మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. సో మరి ఏసీబీ అటు ఈడీ ఏం చేయబోతుంది, కేటీఆర్ విషయంలో ఏం తేల్చబోతుంది, ఈ యొక్క అంశం మరి దేశాలు దాటినటువంటి డబ్బు విషయంలో ఏం జరగబోతుంది, మరి నిజంగానే కేటీఆర్ అరెస్ట్ కావడం తథ్యమా అనేటువంటి సంకేతాలు అయితే ప్రధానంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున గుసగుసలుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.